రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కరూ ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి. మీరు ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు ఆ ఫ్లాట్లో మీరు ఉండడానికి కొన్నారా, లేదా భవిష్యత్తులో దాని ధర పెరుగుతుందని ఆశించి పెట్టుబడి పెట్టారా? ఈ రెండు ఒకేలా కనిపించినా చట్టం దృష్టిలో రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఇటీవల మహారేరా ఇచ్చిన ఒక కీలక నిర్ణయం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లలో చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి హోమ్ బయర్ల రేరా రక్షణ ఉండదని స్పష్టం చేసింది. కోట్ల రూపాయలు పెట్టి ప్రాపర్టీ కొన్నా కొన్ని పరిస్థితుల్లో మీరు రేరా రిఫండ్ క్లెయిమ్ చేసుకోలేకపోవచ్చు. అసలు ఈ నిర్ణయం ఏంటి? ఇది ఎవరికి వర్తిస్తుంది? నిజమైన హోమ్ బయర్ ఎవరు? నిజమైన ఇన్వెస్టర్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రేరా గురించి తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్ల పారదర్శకత పెంచడానికి, కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడటానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇందులో ముఖ్యమైన హక్కులు ఏంటంటే, బిల్డర్ ప్రాజెక్టు ఆలస్యం చేస్తే కొనుగోలుదారుడు తన డబ్బుని తిరిగి అడగవచ్చు, లేదా ఆలస్యమైన కాలానికి వడ్డీ కోరవచ్చు. ప్రాజెక్టు వివరాలు, అనుమతులు, నిర్మాణ పురోగతి వంటి విషయాల్లో పారదర్శకత కంపల్సరీగా ఉండాలి. ఇవి అన్ని నిజమైన హోమ్ బయర్స్ కోసం ఖచ్చితంగా కల్పించాల్సిన రక్షణలు. అసలు ఈ వివాదం ఎక్కడ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఈ రోజుల్లో చాలా మంది ఇల్లు నివసించడానికి మాత్రమే కొనడం లేదు. కొంతమంది ఇప్పుడు తక్కువ ధరలో కొంటాం, కొన్ని సంవత్సరాల తర్వాత ధర పెరిగినప్పుడు అమ్మేస్తామనే ఉద్దేశంలో ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి వారిని చట్టపరంగా హోమ్ బయర్స్ గా చూడాలా, లేక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్గా చూడాలా అనే ప్రశ్న వచ్చింది. మహారేరా ఒక కేసులో కేవలం పెట్టుబడి లాభాల కోసం ప్రాపర్టీ కొనుగోలు చేసిన వ్యక్తులకు, సాధారణ హోమ్ బయర్లకు లభించే రక్షణలు వర్తించవని పేర్కొంది. హోమ్ బయర్ అండ్ ఇన్వెస్టర్ మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. రమేష్ అనే ఒక వ్యక్తి తన కుటుంబం కోసం ఒక ఫ్లాట్ బుక్ చేశాడు. అయితే రమేష్ అక్కడే నివసించాలి అనుకున్నాడు. బిల్డర్ ఆలస్యం చేస్తే అతను రేరా కింద తన హక్కులను వినియోగించుకోవచ్చు. ఇక మరోవైపు సురేష్ అనే వ్యక్తి ఒకే ప్రాజెక్టులో 2-3 ఫ్లాట్లు కొన్నాడు. ధర పెరిగిన తర్వాత అమ్మి లాభం పొందాలని చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని కేవలం హోమ్ బయర్గా కాకుండా ఇన్వెస్టర్గా పరిగణించే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ప్రాపర్టీ కొనుగోలు చేసే సమయంలో మీ ఉద్దేశం ఏంటి, మీరు ఈ ప్రాపర్టీ ఎందుకు కొంటున్నారో క్లియర్గా తెలిసి ఉండాలి మీకు. ఈ నిర్ణయం ఇన్వెస్టర్స్కి ఎందుకు షాకింగ్గా ఉంది అంటే, రియల్ ఎస్టేట్లో చాలా మంది ఒకే ఆలోచనతో పెట్టుబడి పెడతారు. భూమి ధరలు పెరుగుతాయి, ఫ్లాట్ విలువ పెరుగుతుంది, మంచి రిటర్న్స్ వస్తాయి అనుకుంటారు. కానీ మార్కెట్ ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రాజెక్ట్ ఆలస్యం కావచ్చు, బిల్డర్ సమస్యల్లో పడవచ్చు. అప్పుడు ఇన్వెస్టర్ కూడా డబ్బు తిరిగి పొందాలని ప్రయత్నిస్తాడు. కానీ అతని కొనుగోలు ఉద్దేశం పెట్టుబడి అని ప్రూవ్ అయితే హోమ్ బయర్ లాంటి రేరా రక్షణ పొందడం కష్టమవుతుంది. ఇదే మహారేరా నిర్ణయం ఇచ్చిన ముఖ్యమైన సందేశం. అయితే ప్రాపర్టీ కొనుగోలు చేసే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మీరు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో మీకు స్పష్టంగా తెలిసి ఉండాలి. మీ కుటుంబ నివాసం కోసం అయితే దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉండడం మంచిది. రెండవది, బిల్డర్ అగ్రిమెంట్ పూర్తిగా చదవాలి. చాలా మంది అగ్రిమెంట్ చదవకుండా సంతకం చేస్తారు, తర్వాత సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక మూడవది, ప్రాజెక్ట్ రేరా రిజిస్ట్రేషన్, బిల్డర్ గత ప్రాజెక్టులు, అనుమతులు అన్నీ పరిశీలించాలి. నాలుగవది, కేవలం ధర పెరుగుతుందనే ఆశతో నిర్ణయం తీసుకోకండి. అయితే ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ నిర్ణయం రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఒక పెద్ద సంకేతం కావచ్చు. ఇక నుంచి కొనుగోలుదారులు కేవలం లాభాల గురించి కాకుండా తమ చట్టపరమైన స్థితి గురించి కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. బిల్డర్లు కూడా కొనుగోలుదారుల వర్గీకరణపై మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే హోమ్ బయర్స్ హక్కులు, ఇన్వెస్టర్ హక్కులు ఒకేలా ఉండవు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బు పెట్టడమే కాదు, చట్టాలు, ఒప్పందాలు, రిస్కులు తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఫ్లాట్ కొనుగోలు చేసే ముందు ఒక ప్రశ్న వేసుకోండి. నేను ఇల్లు కొంటున్నానా, లేక పెట్టుబడి పెడుతున్నానా? ఈ యొక్క సమాధానం భవిష్యత్తులో మీ హక్కులను నిర్ణయించవచ్చు. ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.